అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. Let's open our Bibles to the book of 1 Corinthians, please. మన యొక్క బైబిల్ గ్రంథాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. Resurrection Day is one of the most important days in human history. మానవ చరిత్రలోనే ఈ యొక్క పునరుత్థాన దినము అనేది ఎంతో ప్రత్యేకమైన దినముగా, గుర్తింపు కలిగిన దినముగా It ఉంటుంది. is a day that has marked humanity and marked mankind forever. మరి మానవాళిలో ఎంతగానో గుర్తింపు కలిగి ముద్రింపబడిన దినముగా ఉంటూ ఉన్నది. Now, and especially for those of you who call yourselves a Christian, మరి మిమ్మును మీరు క్రైస్తవులుగా పిలుచుకుంటున్నటువంటి వారు, you must understand the significance of this day. ఈ దినము యొక్క ప్రాముఖ్యత, గుర్తింపును మీరు గుర్తించాలి. Now, once again, I want you to remember everything that Jesus did. He did it so that it can have an impact and an effect in your everyday life. యేసుక్రీస్తు చేసిన ప్రతి కార్యము కూడా మీ అనుదిన జీవితంలో ప్రభావము చూపునట్లుగా ఆయన చేసి ఉన్నాడు. Jesus did not come to add another religion in this world. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చింది మరో మతమును ఈ లోకంలో స్థాపించుటకు రాలేదండి. Jesus did not come to add another set of rules and regulations that were already present in this world. ఈ లోకంలో ఉన్నటువంటి నియమ నిబంధనలకు మరికొన్ని జతపరచుటకు ఆయన రాలేదండి. One of the most important things that Jesus said is, he said, I have come that you may have life and have it more abundantly. యేసుక్రీస్తు చెప్పిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలిగి ఉండటకు నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. So he did not come for religion. కాబట్టి మతమును కొరకు రాలేదు. He did not come for rules and regulations. నియమ నిబంధనల కొరకు ఆయన రాలేదు. Neither did he come to find fault and condemn. లేక మీలో లోపమును గమనించి మిమ్మల్ని శిక్షించుటకు ఆయన రాలేదండి. Many of you know John 3:16. యోహాను సువార్త 3:16 అనేకులకు That God తెలుసు. so loved the world that he gave his only begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. That whosoever believes in him మరి ఆయన ఎందరైతే విశ్వాసం ఉంచుచున్నారో will not perish but have everlasting life. వారు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించి ఉన్నాడు. Everyone say life. జీవము. Now this life that we are talking about, మనం మాట్లాడుచున్న యొక్క జీవము, it is not just life while we are living here on the earth. ఏదో భూమి మీద మనము బ్రతుకుతున్నప్పుడు కలిగి ఉండే జీవం మాత్రమే కాదండి. This everlasting life is about life in the here and now and for all of eternity. ఈ యొక్క నిత్య జీవము, శాశ్వత జీవము ఇప్పుడును నిత్యత్వమునకు మనకు ఉంటూ ఉన్నది. Now in verse 17, 17వ వచనంలో చూసినట్లయితే, he says he did not come into this world to condemn the world. ఆయన ఈ లోకమును శిక్షించుటకు ఆయన రాలేదండి. So he was not a religious leader who was trying to find fault in the lives of people. ఆయన ఏదో ఒక మతపరమైన నాయకుడిగా ప్రజల్లో లోపమును చూచుటకు ఆయన రాలేదండి. He came to save people. ఆయన ప్రజల్ని రక్షించుటకు వచ్చి ఉన్నాడు. And he came to give life to people. ఆయన ప్రజలకు జీవమునిచ్చుటకు వచ్చి ఉన్నాడు. Now in 1 Corinthians 15, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, let us pick up in verse 3. మరి 3వ వచనంను మనం చదువుదాం. When we're talking about the resurrection, మరి పునరుత్థానమును గురించి మనము మాట్లాడుతున్నప్పుడు look at what Paul says. అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడో చూద్దాం. He says in verse 3, for I delivered to you first of all which I also received, that Christ died for our sins according to the scriptures, that he was buried and that he rose again on the third day according to the scriptures. So everything, the death, the burial and the resurrection of Jesus was according to scriptures. కాబట్టి క్రీస్తు యొక్క చనిపోవుట, సమాధి చేయబడుట, పునరుత్థానము ఇవన్నీ కూడా లేఖనముల ప్రకారము జరిగి ఉన్నాయి. It did not happen just by coincidence. ఇదేదో అనుకోకుండా జరిగిన కార్యములు కాదండి. It was prophetic in nature. ఇవన్నీ ప్రవచనాత్మకంగా, స్వాభావికంగా జరిగి It ఉన్నాయి. happened according to the word. మరి దేవుని యొక్క వాక్య ప్రకారము ప్రకృతిలో జరిగి ఉన్నాయి. In verse 5 he says, 5వ వచనంలో అంటున్నాడు, then he goes on to say, and that he was seen by, so after he is raised from the dead, ఆయన మరణమును గెలిచి సమాధి నుండి లేచిన తర్వాత, the Bible says he was seen by Cephas, then by the 12. ఆయన మొదట కేఫకును తరువాత 12కి కనబడెను. Verse 6, after that he was seen by over 500 brethren at once. అటు పిమ్మట 500లకు ఎక్కువైన సహోదరులకు ఒకే సమయమందు కనబడెను. And then he says a greater part of them remain to the present day, but some have fallen asleep. After that he was seen by James, then by all the apostles. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపొస్తలులకు అందరికీ కనబడెను. So when we're
we're talking about the resurrection, కాబట్టి పునరుత్థానమును గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు I want you to understand we're not just believing in some kind of fairy tale. మనం ఏదో కట్టుకథల యందు నమ్మిక ఉంచట్లేదండి. The resurrection is one of the most proven event in human history. మానవ చరిత్రలో ఈ పునరుత్థానము అనేది ఆ యొక్క రుజువుపరచబడినటువంటి సంఘటన ఉంటున్నది. Just in those 2 or 3 verses alone, చూడండి ఆ 2-3 వచనాల్లోనే the Bible is very clear in letting us know that Jesus was seen by hundreds of people after the resurrection. యేసుక్రీస్తు పునరుత్థానుడై లేచిన తర్వాత వందలాది మంది ప్రజలు ఆయనని చూచినట్లుగా మనకు లేఖన ఆధారము ఉంటూ ఉన్నది. Historians have recorded the aspect of his resurrection. చరిత్రకారులు యేసు యొక్క పునరుత్థానం యొక్క సంఘటనలను వారు జ్ఞాపకార్థంలో ఉంచారు. And people were willing to lay down their lives in order to continue the proclamation of his resurrection. క్రీస్తు యొక్క పునరుత్థానమును ప్రకటించుటలో అనేకులు తమ ప్రాణములను పెట్టుటకు సైతం వెనుతీయలేదు. So remember this, write this down if you're taking notes. నోట్స్ రాస్తున్నట్లయితే ఈ మాటలు తీసుకోనండి. Christianity is received by faith but based on facts. మరి క్రైస్తవత్వము విశ్వాసము ద్వారా స్వీకరింపబడుతూ ఉన్నది, కానీ అది వాస్తవముల పైన ఆధారపడి ఉన్నది. The Christian faith is based on the resurrection. మరి క్రైస్తవ యొక్క విశ్వాసము పునరుత్థానం పైన ఆధారపడి ఉన్నది. And the resurrection is a factual event that took place. పునరుత్థానము అనేది వాస్తవముగా జరిగిన సంఘటన ఉంటున్నది. Are you understanding that? అర్థమవుతుందండి. Now that event that took place over 2000 years ago 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ యొక్క సంఘటన has an impact on our everyday lives in the here and now. మరి ఇప్పుడును అప్పుడును మన అనుదిన జీవితంలో అది ఎంతో ప్రభావితమును చూపుతూ ఉన్నది. Because remember why Jesus came. ఎందుకనగా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? He did not come to give you a religion. ఆయన మతమును బట్టి రాలేదండి. He did not come to give you rules. లేక నియమ నిబంధనలు ఇచ్చుటకు రాలేదు. And he did not come merely to impress you with his life. లేక తన జీవితముతో మిమ్మల్ని మెప్పించాలని ఆయన రాలేదండి. He came to give you life. ఆయన మీకు జీవమునిచ్చుటకు వచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So now the Bible is saying, కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, through his resurrection ఆయన యొక్క పునరుత్థానము ద్వారా we have received something. మనము ఒక కార్యమును స్వీకరించి ఉన్నాం. Look at what Paul says about this in verse 12. 12వ వచనంలో చూడండి. Or just for the sake of time, verse 14. 14వ వచనంలోకి వెళ్దాం Here సమయం he says, లేనందున. and if Christ is not risen, then our preaching is empty and our faith is also empty. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. That means all our actions are empty. అనగా మన కార్యములన్నీ కూడా శూన్యముగా వ్యర్థముగా It ఉంటూ is ఉన్నాయి. useless and it is futile. మరి చూడండి, అవి పనికిరానివిగా ఫలము లేనట్టుగా ఉంటూ ఉన్నాయి. In verse 17, 17వ వచనంలో in the New King James, he says, and if Christ is not risen, your faith is futile, you are still in your sins. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసమును వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు. You are still in your sins. మీ పాపంలోనే మీరు ఇంకనూ ఉన్నారు. So we must understand this reality. కాబట్టి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. That because Christ is raised from the dead, క్రీస్తు మృతుల నుండి లేపబడినందున that's why our faith is not futile. అందుకనే మన విశ్వాసము Our నిరర్థకము faith కాదండి. is powerful. మన యొక్క విశ్వాసము శక్తివంతమై ఉన్నది. Hallelujah. Hallelujah. Our faith is effectual. మన యొక్క విశ్వాసము ప్రభావము Our చూపినట్లుగా faith ఉన్నది. can get results. మన యొక్క విశ్వాసములో ఫలితములు వస్తూ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Let me go to Philippians chapter 3. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము Philippians chapter 3 and verse 10. 10వ వచనము. And the Bible says, I want to know Christ and experience the mighty power that raised him from the dead. నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. So Paul is saying, I know Christ. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని ఎరుగుదును. But now he says, I want to experience the mighty power that raised him from the dead. కానీ క్రీస్తుని మృతుల నుండి లేపిన ఆ పునరుత్థాన బలమును నేను ఎరిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. So now he says, I don't want to merely have knowledge about this. ఏదో కేవలము వీటిని గురించిన సమాచారమును కలిగి ఉండడం మాత్రమే కాదు, I want to have experience of it. దానిని గురించిన అనుభవం నాకు కావాలంటున్నాడు. For example, you can read about some kind of food. ఉదాహరణకు ఏదైనా ఆహారమును గూర్చి దాని రుచిని గూర్చి మీరు చదివి ఉండవచ్చు. But reading about very delicious food is completely different from you actually eating very delicious food. ఎంతో రుచిగల ఆహారమును గూర్చి చదవడం
ఒక అనుభవం అయితే దానిని తిని రుచి చూచినప్పుడు వేరొక అనుభవంగా ఉంటూ ఉన్నది. Reading about a beautiful destination is one thing, going there and actually experiencing it is completely different. ఒక చక్కని చూడదగిన ప్రదేశమును గురించి చదవడము ఒక్కంతైతే వెళ్ళి అనుభవించడము ఒక్కంతై ఉన్నదండి. So now here he says, కాబట్టి ఆయన ఇక్కడ అంటున్నాడు, I want to know and experience this power. కాబట్టి ఈ యొక్క శక్తిని నేను ఎరగడం మాత్రమే కాదు, దీనిని అనుభవించాలని కోరుతున్నాడు. Everyone say resurrection power. పునరుత్థానపు శక్తి. Hallelujah. Hallelujah. So he's saying, I want to know, I want to experience this resurrection power. ఈ యొక్క పునరుత్థాన బలమును నేను ఎరిగి ఉండాలని కోరుతున్నాడు. So here is, I want to talk to you about several things that we have benefited from the power of his resurrection. ఈ యొక్క పునరుత్థానపు శక్తి ద్వారా మనము పొందుకున్న అనేకమైన ప్రయోజనాల్లో కొన్ని నేను మీకు తెలియజేస్తాను. Number one, మొదటిది new life. నూతన జీవము. 1 Corinthians 15 and verse 21 and 22. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. So he says, so you see, just as death came into the world through a man, now the resurrection from the dead has begun through another man. 21-22 వచనాలు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. Verse 22. 22వ వచనం. Just as everyone dies because we all belong to Adam, everyone who belongs to Christ will be given new life. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. Hallelujah. హల్లెలూయా. You will be given new life. మీకు నూతన జీవము ఇవ్వబడుతూ ఉన్నది. How many of you belong to Jesus Christ? మీలో ఎంతమంది యేసుకు చెందిన Now వారండి? everyone that belongs to Jesus Christ, యేసు క్రీస్తుకు చెందిన వారందరూ కూడా you have been given new life. మీకందరికి నూతన జీవం ఇవ్వబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Now that new life is the Zoe life of God. చూడండి, ఆ నూతన జీవమే దేవుని యొక్క నిత్య జీవమై ఉంటున్నది. This is not the life where we are just simply breathing in and breathing out and existing in this world. ఏదో ఊపిరి పీల్చుకొని మనం ఈ లోకంలో ఏదో బ్రతుకుచున్నటువంటి ఈ జీవితం కాదండి. This Zoe life that we are talking about మనం మాట్లాడుచున్న ఈ యొక్క జోయే జీవము, నిత్య జీవమును గురించి is something that only God can give for you and to me. నీ కొరకు నా కొరకు కేవలము దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన జీవమై ఉంటున్నది. This Zoe life does not come from church membership. ఈ యొక్క నిత్య జీవము సంఘ సభ్యత్వం నుండి రాదండి. This Zoe life does not come because you're born in a Christian family. ఈ జోయే జీవము మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన అది రాదండి. Listen to me, because at times there are people who think just because you're born in a Christian family that somehow you're a Christian or a child of God. చాలా మంది ఏమనుకుంటారంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నేను క్రైస్తవుని కదా, నేను దేవుని బిడ్డను కదా అని మీరు Or అనుకుంటూ just ఉంటారు. because you have a membership in a certain church or in a certain denomination, they think they are a child of God. ఒక సంఘ శాఖలోనో లేక ఒక సంఘంలోనో సభ్యత్వం ఉన్నప్పుడు నేను దేవుని బిడ్డనని వారు అనుకుంటారు. Zoe life comes from one place and one place alone. జోయే జీవము, నిత్య జీవము ఒకే స్థలము నుండి ఒకరి యొద్ద నుండి మాత్రమే And వస్తూ that ఉన్నది. place is called Jesus Christ. చూడండి, ఆ స్థలముని యేసు క్రీస్తు అని పిలుస్తూ ఉన్నాం. Somebody say thank you, Jesus. యేసు నీకు వందనాలని చెప్పండి. Hallelujah. So హల్లెలూయా. when you receive Christ into your life, క్రీస్తుని మీ జీవితంలోనికి స్వీకరించినప్పుడు he says that resurrection power produces and gives you a new life. ఆ పునరుత్థానపు శక్తి మీకు నూతన జీవమును అందిస్తూ ఉన్నది. Romans 6 and verse 4. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనము. Now here he says, for we died and were buried with Christ by baptism, and just as Christ was raised from the dead by the glorious power of the Father, now we also may live new lives. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. So we are all expected to live new lives. మనమందరము కూడా నూతన జీవంలో జీవించుటకు బద్ధులమై ఉన్నాము. That means when you are born into this world, అనగా మీరు ఈ లోకంలోనికి జన్మించినప్పుడు you are living a certain life. మీరు ఒక రకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. But once you receive Christ, కానీ ఒక్కసారి క్రీస్తుని స్వీకరించిన you తరువాత have received new life, మీరు నూతన జీవమును పొందుకొని and ఉన్నారు. you are expected to live a new life. అలాంటి నూతన జీవంలో మీరు జీవించాలని కోరుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Say this out loud. Say, Heavenly Father, Heavenly Father, I thank you I thank you for the new life for the new life through Christ Jesus. through Christ Jesus. Hallelujah. Hallelujah. Revelation chapter 21 ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము and verse 5. 5వ వచనము. The Bible says, behold, I will make all things new. And he said to him, write, for these words are true and faithful.
ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో The చెప్పుచున్నాడు. story of the resurrection is about all things being made new. మరి పునరుత్థానపు శక్తి యొక్క కథ ఏంటంటే సమస్తము నూతన పరచబడి I ఉన్నవి. don't know what you are going through this morning ఈ ఉదయకాల సమయం ఎలాంటి పరిస్థితుల గుండా మీరు or వెళ్తున్నారో what నాకు you have been తెలియదు. going through in the past, గతంలో మీరు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళారో నాకు what kind తెలియదు. of problems you are facing. ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు. But the story and the event of resurrection gives us this hope కానీ పునరుత్థానపు శక్తి ఈ సంఘటన మనకు గొప్ప నిరీక్షణనిస్తూ that ఉన్నది. God can make all things new in your life. మీ జీవితంలో దేవుడు సమస్తమును నూతన పరచగలడు. He has the capacity and the willingness to do it in your life. ఆ రీతిగా నీ జీవితంలో చేయుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనకు ఆ సామర్థ్యత కూడా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Number 2, రెండో విషయము new identity. నూతనమైన గుర్తింపు. Once you have this new life, he also gives you a new identity. నూతన జీవము కలిగి ఉన్న నీకు ఆయన నూతనమైన గుర్తింపును కూడా ఇస్తూ ఉన్నాడు. Remember, గుర్తుంచుకోనండి, everything that you do in your life comes from a place of your identity. మీ జీవితంలో మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీ యొక్క గుర్తింపులో నుండే వస్తూ ఉన్నదండి. So when he gives you this new life, కాబట్టి ఆయన మీకు నూతన జీవమునిస్తూ ఉన్నప్పుడు he gives you a brand new identity. ఆయన ఒక నూతనమైనటువంటి గుర్తింపునిస్తూ ఉన్నాడు. 2 Corinthians 5:17 says కొరింథీయులకు this. రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. He says this means that anyone who belongs to Christ has become a new person. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉండేలా వాడు నూతన సృష్టి. Say, I'm a new person. నేను నూతనమైన వ్యక్తినై ఉన్నాను. Then he says, the old life is gone, a new life has begun. పాత జీవితము గతించిపోయిను, ఇదిగో క్రొత్త జీవితము ప్రారంభమాయెను. See, once you become a child of God, ఒక్కసారి నీవు దేవుని బిడ్డగైన తర్వాత, once you received Christ, క్రీస్తుని నువ్వు స్వీకరించిన తర్వాత, don't worry about what happened in the past. గతంలో ఏమి జరిగిందో దాని గురించి మీరు The చింతించవద్దండి. Bible says to forget those things that are behind. బైబిల్ సెలవిస్తుంది వెనుకున్న వాటిని మరిచి Press on to the mark of the high calling. ఆ ఉన్నత పిలుపును బట్టి ముందున్న వాటి కొరకు మీరు వేగిరపడుడి. That high calling is that new person and the destiny that God has for you. ఆ ఉన్నతమైనటువంటి పిలిపే నూతనమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి He ఉంటున్నాడు. said all things have passed, the old life is gone and the new life has begun. పాత జీవితము గతించిపోయిన, ఇదిగో క్రొత్త జీవితము ప్రారంభమాయెను. He does not say it will begin, he says it has begun. ఇక ప్రారంభింపబడుతుందని చెప్పట్లేదు, కానీ అది ప్రారంభింపబడి ఉన్నది. See, this is the problem that many Christians face. ఇదే చాలా మంది క్రైస్తవులు సమస్యగా A ఎదుర్కొంటున్నారు. new life has begun, మరి నూతనమైనటువంటి జీవితము ప్రారంభించబడి but ఉన్నది. you keep operating with the old life. ఇంక నువ్వు పాత జీవితంలోనే మీరు పనిచేస్తూ ఉంటారు. How many of you have a job? ఎంతమందికి ఉద్యోగం ఉందండి? Okay. Now, when you got that job, మీరు ఆ యొక్క ఉద్యోగమును కలిగి ఉన్నప్పుడు, when you start working there, మీరు అక్కడ పని చేస్తూ ఉన్నప్పుడు you must understand the identity in that new office. ఆ క్రొత్త ఆఫీస్ లో, కార్యాలయంలో మీకు ఇవ్వబడిన గుర్తింపును మీరు అర్థం చేసుకోవాలి. You cannot operate in the new office with the instructions and responsibilities of the old office. చూడండి, క్రొత్త ఆఫీస్ లో పాత ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన హెచ్చరికల మేరకు ఇక్కడ మీరు పని చేయలేరండి. So it is the same with the Christian life. కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా ఆ రీతిగానే ఉంటూ ఉన్నది. You have a new life has begun for you. మీ జీవితంలో మీ కొరకు ఒక నూతనమైన జీవము ప్రారంభించబడి The ఉన్నది. old life is gone. పాత జీవితము వెళ్ళిపోయి ఉన్నది. Even God has decided to forget about your old life. నీ పాత జీవితమును గూర్చి దేవుడే మర్చిపోవాలని It is కోరుకున్నాడు. high time you forget about your old life. కాబట్టి నీవు కూడా నీ ప్రాచీన స్వభావం, పాత జీవితంని నువ్వు కూడా మర్చిపోవాలి. Hallelujah. Hallelujah. That's why when you think about the people in the Bible, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రజల గురించి మీరు ఆలోచించినప్పుడు, Moses murdered a man చూడండి, మోషే ఒక అంతకుడై ఒకరిని చంపివేశాడు. before he ever became a deliverer. ఆయన ఒక విడిపించే నాయకుడిగా కాకమునుపు David had his own problems. దావీదుకు తన సొంత సమస్యలు ఉన్నాయి. If you come to the New Testament, when you look at the Apostle Paul, మరి క్రొత్త నిబంధనలో అపొస్తలుడైన పౌలును గురించి మీరు he చూచినప్పుడు, was once the very reason why churches were being destroyed. మరి ఒకప్పుడు సంఘాలు నాశనం అవుటకు ఆ పౌలే సౌలుగా ఉన్నాడు. But God, not one time did God ever mention that again with Paul. కానీ పౌలు మార్చబడిన తర్వాత ఆ పాత విషయాల్ని ప్రభు ఎన్నడూ జ్ఞాపకం Because చేయలేదండి. the old life is gone. ఎందుకనగా ప్రాచీన జీవితము అది గతించిపోయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Say this out loud. Say, I decide I decide to forget to forget my old life my old life by the grace of God. by the grace of God. In Jesus' name. In Jesus' name. Amen. Amen. See, if you
begin to talk to God about your old life, కాబట్టి మీ పాత జీవితమును గురించి దేవునితో మీరు ఇంకా మాట్లాడుతున్నట్లయితే He will not even know what you are talking about. మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు అర్థం కాదండి. ఆమేన్. Are you understanding that? అర్థమవుతుందండి. Because He said in His word that He has chosen to forget your past. ఎందుకనగా ఆయన తన సొంత మాటల్లోనే చెప్పాడు, మీ గతమును మర్చిపోవుటకు ఆయన ఇష్టపడి ఉన్నాడు. So if God Himself has decided to forget your past, మీ గతమును మర్చిపోవుటకు దేవుడే ఇష్టపడి ఉన్నట్లయితే why do you want to keep remembering your past? కాబట్టి నీ గతాన్ని నువ్వెందుకు గుర్తు చేసుకుంటూ You asked ఉంటావు? for forgiveness. మరి నీకు క్షమాపణ ఉన్నది, You received forgiveness. నువ్వు క్షమాపణను పొందుకొని Now ఉన్నావు. keep moving forward కాబట్టి ముందుకు కొనసాగండి. and fulfill the God-given destiny in your life. దేవుడు మీ జీవితంలో ఇచ్చిన దైవికమైన గమ్యస్థానమును నెరవేర్చుటకు మీరు ముందుకు I declare in the కొనసాగండి. mighty name of యేసు Jesus శక్తిగల నామములో that నేను every ప్రకటిస్తున్నాను, single one of you మీలో ప్రతి ఒక్కరు will కూడా fulfill the call of God on your life. మీ జీవితంలో ఉన్న దైవికమైన పిలుపుని మీరు And nothing నెరవేర్చుదుగాక. from your past shall stop you from మీ receiving గతంలో it. నుండి ఏది కూడా మీరు పొందుకోకుండా ఆపకూడదండి. In Jesus' name. ప్రభువైన యేసుక్రీస్తు Come on, give a నామములో loud clap offering unto అందరం గట్టిగా Jesus. చప్పట్లు కొడుతూ ప్రభువైన యేసు నామాన్ని గణపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. Number 3, మూడో విషయం forgiveness. క్షమాపణ. Ephesians chapter 1 and verse 7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 The Bible says, in Him we have redemption through His blood, the forgiveness of sins. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. When He died on the cross for you and for me, ఆయన కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు చనిపోయినప్పుడు the Bible says, బైబిల్ we సెలవిస్తూ have ఉన్నది, redemption through His blood ఆయన రక్తము వలన మనకు విమోచనము ఉన్నది, and the forgiveness of sins. మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. That means every kind of punishment that you were supposed to bear, అనగా నీవు భరించాల్సిన ప్రతి శిక్ష కూడా He took the punishment. ఆయన ఆ శిక్షని ఆయన భరించాడు. And because He took your punishment, ఆయన నీ శిక్షను భరించినందున your sin is now forgiven. ఇప్పుడు నీ పాపములు క్షమింపబడి The ఉన్నాయి. blood of Jesus now takes care of your sin. యేసు యొక్క రక్తము మీ పాపముల విషయమై శ్రద్ధ Somebody say, వహించుచున్నది. thank you, Jesus, for the blood. యేసు నీ రక్తమును బట్టి నీకు వందనములు. Number 4, నాలుగో అంశం reconciliation. సమాధానపరచబడుట. 2 Corinthians chapter 5 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము and verse 18. 18వ వచనము. The Bible says, now all things are of God who has reconciled us to Himself through Jesus Christ. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఉన్నాడు. Now, the reason why the relationship was broken between God and man దేవునికి మానవునికి ఉన్న ఆ సంబంధము ఎరగొట్టబడట కారణం ఏంటంటే is because of sin. పాపమును బట్టియే. So as long as sin was the problem, మరి పాపమే సమస్యగా ఉన్నంత కాలము man would not be able to be reconciled with God. మానవుడు దేవునితో సమాధానపరచబడలేని స్థితి. For example, ఉదాహరణకు when the world was dealing with COVID-19, మరి ప్రపంచమంతా కూడా కోవిడ్-19 తో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు families were separated. అనేకమైన కుటుంబాలు వేరు చేయబడ్డారు. Parents and children were separated. తల్లిదండ్రులు పిల్లలు దూరంగా ఉన్నారు. Husband and wives were separated. భార్య భర్తలు కూడా వేరువేరుగా దూరంగా ఉన్నారు. Because of what had contaminated an individual. ఎందుకనగా ఒక వ్యక్తి జీవితంలో ఉన్న ఆ వైరస్ ను బట్టి. So as long as that virus was there, కాబట్టి ఆ యొక్క వైరస్ ఆ శరీరంలో ఉన్నంత కాలము those people were separated. ఆ వైరస్ ఉన్న ప్రజలు దూరంగా ఉన్నారండి. Now the only way they can be reconciled, మరలా వారు తిరిగి సమాధాన పరచబడటకు the ఒకే only కారణం way they ఏంటంటే can be reunited వారు తిరిగి కలయికలో ఉండాలి అంటే is that that virus is removed from that person's body. ఆ వ్యక్తి శరీరంలో నుండి ఆ వైరస్ తొలగింపబడాలి. Now in the same way, ఆ రీతిగానే sin was the virus that you and I were affected with. నీవు నేను ప్రభావితం చేయబడినటువంటి పాపమే ఒక వైరస్ గా ఉంటూ And ఉన్నది. therefore we were separated from God. అందుచేతనే దేవుని యొద్ద నుండి మనం దూరముగా చేయబడి ఉన్నాం. And so no matter how hard mankind tried, అందుకని దేవుని కలుసుకున్నట్టుకు మానవుడు ఎంతగా కష్టపడి పని చేసినను he was never able to get rid of that virus. ఆ యొక్క వైరస్ తొలగించుకున్నట్టుకు ఆయన వల్ల కాలేదండి. Religious leaders came. మతపరమైన నాయకులు వచ్చారు. They could only give us solutions of how to manage sin. ఆ పాపంలో ఎలా కొనసాగి కప్పిపుచ్చుకోవాలో వారు సలహాలు ఇచ్చారు. But there was no religious leader that could ever give a solution for the sin
sin problem. కానీ ఏ మతపరమైన నాయకుడు కూడా ఈ పాపమునకు సరియైన పరిష్కారము వారు ఇవ్వలేదండి. And therefore there was no reconciliation between God and man. అందుచేతనే దేవునికి మానవునికి మధ్య సమాధానము లేదండి. But finally in due time, కానీ నిర్ణయ కాలం వచ్చినప్పుడు Jesus Christ came into this world. ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి And ఉన్నాడు. that's why when John saw him for the first time, అందుకని బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుని he మొదటిసారిగా said, చూచినప్పుడు here comes the perfect Lamb of God. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని పరిపూర్ణమైన And then he గొర్రెపిల్ల said, అంటున్నాడు. who takes away the sins of the world. అందుకని ఈ లోక పాపములను ఈయన మోసుకొని In వెళ్ళగలడు. other words, this is the Lamb of God who will take this virus away. మరో మాటలు చెప్పాలంటే లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క వైరస్ ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల ఇతడే అంటూ ఉన్నాడు. So once the virus is taken away, ఒక్కసారి పాపమనబడిన వైరస్ తొలగింపబడినప్పుడు there can be reconciliation. మరలా సమాధాన పరచబడుట జరుగుతున్నది. Hallelujah. హల్లెలూయా. There can be restoration. మరలా పునరుద్ధరణ జరుగుతూ ఉన్నది. Once again the relationship can go back to normal. మరి ఒక్కసారి ఆ యొక్క విరిగిన సంబంధము తిరిగి కట్టబడుతూ ఉన్నది. So when Jesus came and died on the cross, అందుకని ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో వచ్చి he చనిపోయినప్పుడు forgave you of your sins. ఆయన నీ పాపములను క్షమించి ఉన్నాడు. And now through his resurrection, ఆయనకు పునరుత్థానమును బట్టి we have been reconciled back to God. మనము తిరిగి దేవునితో సమాధాన Come on, పరచబడి put your ఉన్నాము. hands together for the glory of God. దేవుని మహిమ కొరకు అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మహిమ పరుద్దాం. Say this out loud. Say, I have been reconciled to God. నేను దేవునితో సమాధాన పరచబడి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Number 5, ఐదవ మాట righteousness. నీతి. Righteousness. నీతి. 2 Corinthians 5:21. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. The Bible says, he who knew no sin became sin for us that we might become the righteousness of God in him. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. So the perfect lamb, కాబట్టి ఆ పరిపూర్ణమైన దేవుని గొర్రెపిల్ల, the perfect man, మరి పరిపూర్ణమైన మానవుడు, without sin, ఏ పాపము లేకుండా, without spot, ఎలాంటి మచ్చ లేకుండా, without blemish, మరి ఎలాంటి నిర్దోషము లేకుండా comes into this world. మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు. But then the Bible says, బైబిల్ సెలవిస్తూ ఉన్నది, he who knew no sin పాపము ఎరుగని ఆయనను became sin for us, ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. that we might be made the righteousness of God in him. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. Hallelujah. Hallelujah. That means all the unrighteousness that you had, అనగా నీవు కలిగి ఉన్న అపవిత్రత అంతయు కూడా, all the guilt that you were carrying, నీవు కలిగి ఉన్న అపరాధ భావం అంతయు కూడా, all the sin that was upon your life, నీ జీవితంలో ఉన్న ఆ యొక్క పాపము, he took that sin. ఆ పాపమును ఆయన He తీసుకున్నాడు. carried that sin. ఆ పాపమును ఆయన మోసి ఉన్నాడు. The Bible says he became sin. బైబిల్ సెలవిస్తుంది ఆయన పాపముగా మారి ఉన్నాడు. Look at that verse one more time. మరి ఒక్కసారి ఆ వచనాన్ని చూడండి. He who knew no sin. In other words, he who never committed sin. పాపము ఎరుగని ఆయన అనగా ఎన్నడూ పాపము చేయని ఆయన, Sorry, he who knew no sin to be sin for us. పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. So how does somebody that never committed sin become sin? ఎన్నడూ పాపము చేయని ఒక వ్యక్తి ఎలా పాపముగా పిలువబడుతూ ఉన్నాడు? By taking your sin by faith. విశ్వాసము ద్వారా నీ పాపమును ఆయన మోసుకొని ఉన్నాడు. By taking your place. నీ స్థానమును విశ్వాసం ద్వారా By ఆయన తీసుకున్నాడు. receiving your punishment upon himself. నీ శిక్ష ఆయన భరించి ఉన్నాడు. Now why did he do that? ఆయన ఎందుకు అలా చేశాడు? The Bible says so that we might become the righteousness of God. ఎందుకు అలా చేశాడంటే మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. Hallelujah. Hallelujah. Now to be the righteousness of God మీరు దేవుని నీతిగా ఉండాలి అంటే means that you can have a right standing with God. అనగా దేవుని ఎదుట సరియైన నీతిలో ఉన్నట్లుగా. That means you can stand before God without shame and guilt in your life. అనగా నీవు దేవుని ఎదుట నిలబడినప్పుడు అపరాధ భావం లేకుండా, అవమానము సిగ్గు లేకుండా నిలబడుతూ That ఉంటున్నావు. means once again you can come into the presence of God. అనగా మరి ఒక్కసారి దేవుని సన్నిధిలోనికి నీకు ప్రవేశం కలదు. No longer afraid of the presence of God. ఇక దేవుని సన్నిధిని గురించి నువ్వు ఎంత మాత్రమును భయపడట్లేదు. Now listen to me. This is very important for you to understand. ఈ విషయం మీరు అర్థం చేసుకోవడానికి చాలా ప్రాముఖ్యమై ఉన్నది. This is why you must understand Jesus was much more than a religious leader. అందుకని యేసుక్రీస్తు మతపరమైనటువంటి నాయకుని కంటే ఎన్నో రెట్లు శ్రేష్ఠుడై ఉన్నాడు. If Jesus gave good messages, యేసుక్రీస్తు మంచి వర్తమానాలు and if చెప్పినట్లయితే, he healed people, ఆయన రోగులను and స్వస్థపరిచినట్లయితే, if he said good things, ఆయన మంచి విషయాలు చెప్పినప్పుడు, but then ultimately died like a mere human being,
కానీ చివరికి ఒక సాధారణమైన వ్యక్తిలాగా ఆయన చనిపోయి ఉన్నాడు. you would never become the righteousness of God. మరి అలాగైతే నువ్వు దేవుని నీతిగా ఎన్నడూ కాలేవండి. You will still be afraid in the presence of God. ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో చేరుకున్నట్టుకు భయపడుతూ You will ఉండేవాడు. still not be able to get into the presence of God. ఇంకా నువ్వు దేవుని సన్నిధిలోనికి నువ్వు ప్రవేశింపలేవు. But the Bible says కానీ బైబిల్ సెలవిస్తూ ఉన్నది he became sin ఆయన మన కొరకు పాపముగా అయ్యాడు, without committing sin. పాపము చేయకుండానే. Now this is the way you become righteous. ఈ రీతిగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతూ ఉన్నావు. Not by doing righteous works. ఏదో నీతి క్రియలు చేయటను బట్టి కాదండి. You become righteous by having faith in Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచట ద్వారా దేవుని నీతిగా నువ్వు అవుతూ ఉన్నావు. Hallelujah. Hallelujah. The way Jesus became sin, యేసుక్రీస్తు పాపమైనట్లుగా you become righteous. నీవు దేవుని నీతి అవుతూ ఉన్నావు. He took your sin. ఆయన నీ పాపమును భరించాడు. In the same way, ఆ రీతిగానే you take his righteousness. ఆయన యొక్క నీతిని నువ్వు తీసుకుంటున్నావు. Say this out loud. Say, I take the righteousness of God by faith in Christ Jesus. Hallelujah. Hallelujah. Come on, give a loud clap offering unto అందరం Jesus. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని ఘనపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. See, that's why what he did on the cross ఆయన కలువరి సిలువలో చేసిన కార్యమును బట్టి has an impact on your life today. ఈ దినము కూడా నీ జీవితంలో ప్రభావమును So చూపుతూ we're ఉన్నది. not just talking about a religious leader 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం ఒక మతపరమైన నాయకుని గురించి We are మాట్లాడలేదండి. talking about the savior of the world. మనం ఈ లోక రక్షకుని గురించి మాట్లాడుతూ We are ఉన్నాం. talking about somebody without whom there would be no hope in this world. మరి ఆయన లేకుంటే ఈ లోకంలో నిరీక్షణే ఉండేది కాదండి. People would have been stuck in the cycle of sin and trying to get out of sin. ప్రజలు పాపంలో చిక్కుకొని పాపం నుండి బయటపడేటకు వారు ప్రయత్నించేవారు. Oh, but because of the grace of God, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి he sent his only begotten son. దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుని లోకానికి పంపి And ఉన్నాడు. today, ఈ దినము people like you మరి నీలాంటి and ప్రజలు people like me నాలాంటి ప్రజలు can run into the presence of God దేవుని సన్నిధిలో without any shame, without any guilt, without any condemnation, saying, that is my father. ఎలాంటి అవమానము శిక్ష విధి లేకుండా ఆయన నా తండ్రి అయి ఉన్నాడని ప్రవేశించగలుగుతున్నారు. Hallelujah. Hallelujah. And that is because he made you righteous. ఎందుకనగా ఆయనే నిన్ను నీతిమంతుడిగా తీర్చి ఉన్నాడు. Somebody say, I am the righteousness of God. I am the righteousness of Come God. on, say it like you mean it. Say, I am the righteousness of God. I am the righteousness of God. Go with me to the book of Romans, please. రోమీయులకు రాసిన పత్రికలోనికి Romans 4:25. 4వ అధ్యాయం 25వ వచనం. Romans 4:25 says this. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. He was handed over to die because of our sins. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి ఉన్నాడు. Somebody say, because of my sin. నా పాపములను బట్టియే. Are you understanding that? అర్థమవుతుందండి? He was given up to die because of your sin. నీ పాపములను బట్టి ఆయన అప్పగింపబడి ఉన్నాడు. And then he says, ఆ తర్వాత and he అంటున్నాడు, was raised to life to make us right with God. మనము నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన లేపబడియను. So he was raised back to life. కాబట్టి ఆయన తిరిగి లేపబడి He ఉన్నాడు. resurrected from the dead ఆయన ఆ యొక్క సమాధిలో నుండి మరణంలో నుండి to పునరుత్థానంలో make you లేచాడు. right before God. దేవుని ఎదుట నిన్ను నీతిమంతుడిగా చేయుటకు. Here is the amazing blessing of what Christ has done. ఇక్కడ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఉన్నది క్రీస్తు చేసిన How కార్యంలో. many of you remember the story of Adam and Eve? ఆదాము అవ్వల కథ ఎంతమందికి తెలుసండి? If you know the story of Adam and Eve, ఆదాము అవ్వ కథ మీకు తెలిసినట్లయితే when they sinned against God, వారు దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు what did they do? వారు ఏం చేశారండి? They did not run to God. వారు దేవుని యొద్దకు పరిగెత్తలేదు. They hid themselves from God. దేవునికి దూరముగా తమ్మును తాము దాక్కొని ఉన్నారు. Now here is the blessing of the new covenant. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆశీర్వాదం The ఉన్నదండి. Bible says బైబిల్ he సెలవిస్తూ was ఉన్నది, delivered for our offense. మన యొక్క అపరాధములను బట్టి తాను అప్పగింపబడి ఉన్నాడు. The Bible says he was handed over to die because of our sins. మన పాపములను బట్టి ఆయన మరణము పొందినట్లుగా అప్పగింపబడి ఉన్నాడు. And he was raised to life to make us right with God. మనల్ని దేవునితో నీతిమంతులుగా సరి చేయుటకు ఆయన లేపబడి ఉన్నాడు. So when you sin, మీరు పాపము చేసినప్పుడు the punishment for that sin ఆ పాపమునకు ఉన్న శిక్ష was taken care of by Jesus. యేసుక్రీస్తు ఆ శిక్షను భరించి ఉన్నాడు. Are you understanding that? అర్థమవుతుందండి? Now because of that, అందును బట్టియే you are made right with God. మీరు దేవుని ఎదుట నీతిగా చేయబడి The ఉన్నారు. Bible calls that justified. దానినే మరి నీతిమంతుడుగా తీర్చబడుట అంటూ ఉన్నారు. Justification. దానినే నీతీకరణ అని That పిలుస్తూ means ఉన్నారు. when God looks at you,
యేసుక్రీస్తు దేవుడు నిన్ను వైపు చూసినప్పుడు God looks at you as if you never sinned. నువ్వు మునుపెన్నడు పాపము చేయనట్లుగా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. I'm not saying you never sinned. మీరు ఎన్నడూ పాపము చేయలేదని నేను But చెప్పలేదండి. he looks at you as if you never sinned. మీరు ఎన్నడూ పాపము చేయలేనట్లుగా ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. Therefore you are justified by the work of Jesus. కాబట్టి క్రీస్తు కార్యము ద్వారా నువ్వు నీతిమంతుడిగా So తీర్చబడి ఉన్నావు. what must a Christian do now? కాబట్టి ఇప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలండి? What do you do when you sin? మీరు పాపం చేసినప్పుడు ఏం What do చేయాలి? you do when you do the wrong thing in your life? మీ జీవితంలో తప్పిదములు చేసినప్పుడు మీరు ఏం చేయాలి? You don't belong to the first Adam. మొదటి ఆదాముకు మీరు చెందినవారు You don't కాదండి. hide from your father. మీ తండ్రి యొద్ద నుండి మీరు దాక్కోరండి. Now you run to your father. ఇప్పుడు మీరు మీ తండ్రి యొద్దకు You పరిగెత్తుతున్నారు. run to your heavenly father. మీ పరలోకపు తండ్రి యొద్దకు No పరిగెత్తుతున్నారు. matter what you have done. మీరు ఏ కార్యము చేసినను Remember the story of the prodigal son. తప్పిపోయిన కుమారునికి అతను జ్ఞాపకం He చేసుకోనండి. made a mistake. అతడు తప్పిదము చేశాడు. Sinned against the father. తండ్రికి విరోధముగా పాపము But చేశాడు. the Bible says he came to himself at one point. కానీ బైబిల్ సెలవిస్తుంది ఒక్కసారి ఆయన జ్ఞానము పొందుకొని And as a result, he began to come back to the father. కాబట్టి ఆయన తండ్రి యొద్దకు తిరిగి పరిగెత్తుకుని వచ్చాడు. I pray right now in the name of Jesus. యేసు శక్తిగల నామములో నేను Those of ప్రార్థిస్తున్నాను. you who have been far away from God, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు today is your day where you return back to your father. తిరిగి నీ తండ్రి ఇంటికి చేరుకునే ఈ దినమే ఆ దినమై ఉంటున్నది. He is not here to condemn you. ఆయన నిన్ను శిక్షించుటకు ఇక లేడు. Jesus did not come to condemn you. యేసుక్రీస్తు నిన్ను శిక్షించుటకు He రాలేదండి. came to save you. ఆయన నిన్ను రక్షించుటకు He వచ్చినాడు. came, he took your punishment. ఆయన వచ్చి నీ శిక్షను He భరించున్నాడు. took your sin away. ఆయన నీ పాపమును The తీసివేస్తున్నాడు. Bible says in Romans chapter 8 and verse 1, therefore there is now no condemnation for those who are in Christ Jesus. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదంటున్నది. Somebody say thank you Jesus. యేసు నీకు వందనాలని Say thank చెప్పండి. you Jesus. యేసు నీకు వందనాలని There is చెప్పండి. no condemnation over your life. నీ జీవితంలో ఎలాంటి శిక్ష విధి లేదండి. Not because of what you have done, నువ్వు చేసిన కార్యమును బట్టి కాదు, but because of what Jesus has done on your behalf. నీ పక్షమున యేసు చేసిన కార్యమును బట్టి. If you're thankful, give the loudest clap offering unto మీరు Jesus. దేవునికి కృతజ్ఞత కలిగిన వారైతే గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనను అభినందించండి. Hallelujah. హల్లెలూయా. Number 6, ఆరో అంశము freedom from sin. పాపము నుండి మీకు స్వాతంత్రము. See, just because we're made righteous does not mean we keep sinning all the time. మనము నీతిమంతులుగా తీర్చబడినంత మాత్రాన మరలా ఎల్లప్పుడు పాపము చేయాలని కాదండి. You are free from sin. మీరు పాపము నుండి మరి స్వతంత్రులై ఉన్నారు. Romans chapter 6. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము Just for the sake of time, I'll go down to verse 6. 6వ వచనంలోనికి వెళ్దాం. Romans 6:6. 6వ అధ్యాయం 6వ వచనము. Romans chapter 6 and verse 6. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనము. Are you receiving something? మీరేమైనా స్వీకరిస్తున్నారండి? All right. Romans chapter 6 verse 6. రోమా 6:6. Now, see, some of you might think, Pastor, I already know all of these things. పాస్టర్ గారు ఈ విషయాలన్నీ నాకు ముందుగానే తెలుసు కదండి. Paul also knew all of these things. అపొస్తలుడైన పౌలుకు కూడా ఈ విషయాలన్నీ తెలుసు. But Paul still said that I may know the power of his resurrection. కానీ ఆయన యొక్క పునరుత్థాన బలము శక్తి నేను ఎరుగు నిమిత్తం అంటున్నాడు. It's not just about knowing something in your mind. ఏదో మీ యొక్క మనసులో సమాచారం కలిగి ఉండడం It is మాత్రమే about కాదండి. knowing and having revelation knowledge of what Christ has done for you. నీ కొరకు క్రీస్తు చేసిన కార్యమును ఒక ప్రత్యక్షత జ్ఞానముగా నువ్వు కలిగి ఉండాలి. That is where when real change begins to happen in your life. అక్కడే నీ జీవితంలో నిజమైన మార్పు జరగడం ప్రారంభమవుతూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Romans 6 and verse 6. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనము. The Bible says, బైబిల్ సెలవిస్తూ ఉన్నది. we know that our old sinful selves were crucified with Christ so that sin might lose its power on our lives. We are no longer slaves to sin. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. Hallelujah. Hallelujah. Say this out loud. Say, I am free from sin. I am free from sin. I am no longer a slave to sin. I am no longer a slave to sin. I live a righteous life I live a righteous life for the glory of God. for the glory of God. 1 Corinthians 15:17. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం The 17వ Bible వచనం. says, and if Christ is not risen, your faith is futile. You are still in your sins. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు. Another version says, you are still guilty of your
sins. మీరు ఇంకను మీ పాపముల విషయమై అపరాధ భావంలో మీరు ఉంటూ ఉన్నారు. But how many of you know Christ has risen from the dead? క్రీస్తు మరణమును గెలిచి లేచి ఉన్నాడని ఎంతమందికి And తెలుసండి? because he has risen from the dead, ఆయన సమాధిలో నుండి గెలిచి లేచి you are no longer in your sins and you are no longer guilty of your ఇక sins. నువ్వు ఎంత మాత్రమును పాపములో లేవు, నీలో ఎంత మాత్రమును పాపపు అపరాధ భావము లేదండి. So therefore you are free from your sin. కనుక మీ పాపముల విషయంలో మీరు స్వతంత్రులై ఉన్నారు. Somebody say amen. ఆమేన్. Number 7, 7వ అంశము supernatural power. అతీతమైనటువంటి శక్తి. Supernatural power. అతీతమైనటువంటి శక్తి. So again, Paul said that he wants to know the power of his resurrection. పౌలు రాస్తంటున్నాడు ఆయన యొక్క పునరుత్థాన బలము శక్తిని నేను ఎరుగు నిమిత్తము అంటున్నాడు. In Ephesians chapter 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము verse 19 says, I also pray that you will understand the incredible greatness of God's power for us who believe him. So that means there is God's power specifically delegated for us. కాబట్టి దేవుని యొక్క శక్తి ప్రత్యేకంగా మనకు అనుగ్రహింపబడుతూ ఉన్నది. So everyone understands that God has power. దేవుడు శక్తి కలిగి ఉన్నాడని అందరూ నమ్ముతూ But then ఉన్నారు. here he says that God has power for us. కాబట్టి దేవుడు మన కొరకు శక్తిని కలిగి ఉన్నాడు. Now what kind of power is this? ఇది ఎలాంటి శక్తి He బలమైనది? says this is the same mighty power. ఇదే శక్తివంతమైన బలమైనది. This is the same mighty power that raised Christ from the dead యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపిన అదే శక్తి అండి. and seated him in the place of honor at God's right hand in the heavenly realm. So in other words, he says God has power and he has power for you. దేవుడు ఆ యొక్క బలమును కలిగి ఉన్నాడు, ఆ శక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అది నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. Then he says ఆ తర్వాత అంటున్నాడు this power is the same power that raised Christ Jesus from the dead. ఈ బలాతిశయం ఏంటంటే క్రీస్తును మృతులలో నుండి లేపినటువంటి ఆ శక్తి అయింటున్నది. Hallelujah. That means the power that was given for Jesus అనగా యేసుని మృతులలో నుండి లేపుటకు ఇవ్వబడిన ఆ యొక్క శక్తి is the same power that has been given to you and to me. ఆ శక్తియే ఆ బలమే నీకును నాకును ఇవ్వబడి ఉన్నది. That's why you can have the same kind of results. అందుకనే అదే రకమైనటువంటి ఫలితాలను మనం కలిగి ఉండగలము. In Acts chapter 4, అపొస్తలుల కార్యం 4వ అధ్యాయము, Acts chapter 4 and verse 33, అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 33వ the వచనము, Bible says the apostles testified powerfully to the resurrection of the Lord Jesus. అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. So how did they testify powerfully? వారు ఆ యొక్క శక్తివంతముగా ఎలాగూ సాక్ష్యం ఇచ్చారండి? Look at the next chapter, మరుసటి అధ్యాయంలో చూడండి, chapter 5, 5వ అధ్యాయము verse 15 and 16. 15-16 వచనాలు. The Bible says, as a result of the apostles' work, sick people were brought out into the streets on beds and mats so that Peter's shadow might fall across some of them as he went by. Crowds came from villages around Jerusalem, bringing their sick and those possessed by evil spirits, and they were all healed. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణములు జనులను రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడా వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి. How many were healed? ఎంతమంది స్వస్థత Come on, పొందారండి? how many were healed? ఎంతమంది స్వస్థత All పొందుకున్నారు? were healed. అందరూ స్వస్థత Now, పొందారు. when did you see this kind of ministry before? ఇలాంటి పరిచర్య మునుపు ఎన్నడూ చూసారండి? It was in the life of Jesus. యేసు జీవితంలోనే The sick people were brought రోగులను యేసు యొద్దకు తీసుకొచ్చారు. from all the nearby villages. అక్కడ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల నుండి And ప్రజలు the వచ్చారు. Bible says he healed them all. బైబిల్ సెలవిస్తుంది వారిని అందరినీ యేసు స్వస్థత పరిచి ఉన్నాడు. Now the disciples begin to work with that same power. ఇప్పుడు ఆ యొక్క శిష్యులు కూడా అదే బలము అదే శక్తితో వారు పనిచేస్తూ And ఉన్నారు. once again the sick people are brought. మరి ఒక్కసారి రోగులను వారి యొద్దకు And once తీసుకొచ్చినప్పుడు again the Bible says, and they were all healed. వారు అందరూ కూడా స్వస్థత పొందిరి. See, that's why he came to give you that life. కాబట్టి అలాంటి జీవము నీకు ఇచ్చుటకు ఆయన వచ్చి He ఉన్నాడు. came to give you that resurrection power. అట్టి పునరుత్థానపు శక్తిని నీకు ఇచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. Somebody say amen. ఆమేన్ అని చెప్పండి. Verse 14, chapter 14. 14వ అధ్యాయము, Paul and Barnabas, పౌలు బర్నబా they were in Lystra. వారు లిస్ట్రాలో ఉన్నారు. And then the Bible says, బైబిల్ సెలవిస్తూ ఉన్నది, in verse 8 and verse 9, there was a crippled man who never walked in his life. ఒక కుంటివాడు
ఎన్నడూను నడవలేని వాడు అక్కడికి తీసుకొచ్చారు. But as Paul was preaching, కానీ అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నప్పుడు Paul looked straight at him. The Bible says Paul realized that he had faith to be healed. మరి పౌలు ఆ వినుచున్న వాని వైపు చూసినప్పుడు అతడు స్వస్థత పొందుకొనుటకు విశ్వాసమును కలిగి ఉన్నట్లుగా పౌలు గమనించాడు. Now everyone listen to this very carefully. ఈ మాటను అందరూ జాగ్రత్తగా వినండి. Paul was preaching, అపొస్తలుడైన పౌలు వాక్యాన్ని and there was a బోధిస్తున్నాడు. man who never walked in his life. తన జీవితంలో ఎన్నడూ నడవని ఒక వ్యక్తి ఉన్నాడు. But as he was listening to what Paul was preaching, పౌలు బోధిస్తున్న మాటలను అతడు వింటూ ఉండగా Paul perceived something. మరి పౌలు ఒక దానిని చూచాడు. Paul looked at that man పౌలు ఆ వ్యక్తి వైపు చూచి, and he said, I perceive that you have faith to be healed. నువ్వు స్వస్థత పొందుటకు నీకు విశ్వాసము కలదని నేను గ్రహించుచున్నాను Now, how అన్నాడు. does faith come? విశ్వాసం ఎలా వస్తుందండి? Faith comes by hearing the word of God. వినుట వలన దేవుని వాక్యమును వినుట వలన వస్తూ ఉన్నది. How does faith come? ఎలా వస్తుందండి విశ్వాసము? How does faith come? విశ్వాసం ఎలా By వస్తుంది? hearing the word of God. మరి దేవుని యొక్క వాక్కు మాట వినుట వలన. Now, this is why when you come to church, మీరు సంగమునకు వచ్చినప్పుడు if you don't pay attention to the word, దేవుని వాక్యమునకు మీరు దృష్టి the ఉంచినట్లయితే sad truth is you have been sucked into a religious life. మీరు మతపరమైన జీవితంలోనికి మునిగిపోయి ఉన్నారని You వాస్తవము. do not understand the value of the word of God. దేవుని వాక్యం యొక్క విలువ నీకు తెలియదండి. You do not understand the power of the word of God. దేవుని వాక్యం యొక్క శక్తి నీకు అర్థం కాలేదు. See, Paul was not speaking directly to that one individual, అపొస్తలుడైన పౌలు ఆ ఒక్క వ్యక్తితోటే but that ప్రసంగించట్లేదండి. one individual was receiving the word of God. కానీ ఆ ఒక్క వ్యక్తి మాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తితో స్వీకరిస్తూ And as ఉన్నాడు. he was receiving the word of God, అతడు వాక్యమును స్వీకరిస్తూ ఉండగా faith began to come alive on the inside of him. అతనిలో విశ్వాసము సజీవముగా వెలుపలికి వస్తూ And ఉన్నది. when Paul saw that, అందుకనే పౌలు అది చూచినప్పుడు the Bible says, బైబిల్ సెలవిస్తూ ఉన్నది. verse 10, so Paul called to him in a loud voice, stand up, and the man jumped to his feet and started walking. నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. When the crowd saw what Paul had done, they shouted in their local dialect, these men are gods in human form. జన సమూహంలో పౌలు చేసిన దానిని చూసి వారి స్థానిక భాషలో దేవుళ్ళు మనిషి రూపంలో దాల్చి మన ఎద్దకు వచ్చి ఉన్నారని Now, కేకలు వేశారు. why would they call Paul and Barnabas gods? మరి పౌలుని బర్నబాని దేవుళ్ళుగా వారు ఎందుకు పిలుస్తూ ఉన్నారు? Because they were operating in a power that only belonged to God. దేవునికి సంబంధించిన ఆ యొక్క శక్తిలో వారు పనిచేస్తూ ఉన్నారు. But remember, the Bible says he came to give you Zoe life. కానీ బైబిల్ సెలవిస్తుంది ఆయన జోయే జీవమును నిత్య జీవమునికి ఇచ్చుటకు He ఆయన వచ్చి came ఉన్నాడు. to give you that resurrection power. ఆయన పునరుత్థానపు శక్తిని ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. That when you speak, మీరు మాట్లాడినప్పుడు things begin to happen in your life. మీ జీవితంలో పరిస్థితులు మారి జరుగుతూ ఉంటున్నాయి. That when you decree a thing, మీరు ఒక మాటను సెలవీగా it shall be established in your life. అది నీ జీవితంలో స్థాపింపబడుతూ ఉన్నది. So look at what Paul said again. కాబట్టి పౌలు ఏం చెప్పుచున్నారు So, చూడండి. in verse 10, 10వ వచనంలో and Paul called to him with a loud voice, and what did he say? పౌలు ఆయనని బిగ్గరగా పిలిచి ఏమంటున్నాడు? Stand up. నువ్వు లేచి నిలబడు Now, అంటున్నాడు. remember, this is a crippled man who never walked in his life. చూడండి ఇతడు కృంటివాడు తన జీవితంలో ఎన్నడూ నడవలేదండి. But then the instruction that Paul gives that man, కానీ పౌలు అతనికి ఇస్తున్నటువంటి ఆ యొక్క హెచ్చరిక, he says, stand up. నువ్వు లేచి Now, నిలుమంటున్నాడు. here we do not even see him saying, stand up in Jesus' name. యేసు నామములో లేచి నిలబడమని కూడా చెప్పట్లేదు. You do not see him praying a long prayer. మరి సుదీర్ఘ ప్రార్థనలు కూడా ఆయన చేయలేదండి. By this time, ఈ సమయానికి in his ministry, ఆయన పరిచర్యలో he was preaching the word. ఆయన వాక్యాన్ని He బోధిస్తున్నాడు. sees faith in that man, ఆ వ్యక్తిలో విశ్వాసమును and he చూస్తున్నాడు. simply says, stand up. కాబట్టి సరళముగా లేచి See, నిలబడమన్నాడు. that's how faith operates. ఆ రీతిగా విశ్వాసము పనిచేస్తూ ఉన్నది. See, some of you might be dealing with challenging situations in your life. మీలో కొంతమంది ఆ యొక్క సవాలుతో కూడుకున్న సమస్యలతో పోరాడుతూ What ఉండవచ్చు. you have never done in your life, మీరు మీ జీవితంలో ఎన్నడూ చేయనిది you can begin to do instantaneously when you operate by faith. విశ్వాసముతో పని చేసినప్పుడు మునుపెన్నడూ చేయని కార్యాన్ని వెంటనే మీరు The చేయగలరు. Bible says this man never walked in his life. బైబిల్ సెలవిస్తుంది
ఇతడు కుంటివాడు గనుక తన జీవితంలో ఎన్నడూ నడవలేదండి. But the Bible says, and the man jumped to his feet and started walking. బైబిల్ సెలవిస్తుంది ఆ మనుషుడు గంతులు వేసి నడవసాగాడు. So I declare in the name of Jesus, యేసు శక్తిగల నామములో by the resurrection power of Jesus Christ, యేసు క్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తి ద్వారా whatever you were not able to do so far in your life, ఇప్పటివరకు నీ జీవితంలో ఏదైతే నువ్వు may చేయలేకపోయినావో you begin to do that thing from now in ఇప్పటి Jesus' నుండే name. యేసు నామములో అది నువ్వు చేయుదుగాక. Come on, give a loud clap offering unto అందరం గట్టిగా Jesus. చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని Come గణపరుద్దాం. on, I said to Jesus. యేసుకు చప్పట్లు కొట్టి The గణపరుద్దాం. loudest clap offering to గట్టిగా Jesus. చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని గణపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. Number 8. 8వ మాట, Victory over sin and death. పాపము మరణము పైన విజయము. 1 Corinthians 15. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము Verse 54 through 56. 54వ వచనం నుండి 56వ వచనం I'll వరకు. read verse 56 in the NLT. NLTలో 56వ వచనం నేను The చదువుతున్నాను. Bible says, for sin is the sting that results in death, and the law gives sin its power. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. So he says, sin is the sting that will result in death. కాబట్టి మరణములో ముళ్ళుగా ఉన్నది పాపమేనండి. And so now Jesus has removed the sin. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ పాపమును తీసివేస్తూ ఉన్నాడు. So there is no more sting in your life. ఇంకా నీ జీవితంలో ఆ ముళ్ళు లేదండి. There is no more death in your life. ఇక మరణం అనే ముళ్ళు నీ Because జీవితంలో where లేదు. there is resurrection power, death cannot remain. ఎక్కడైతే పునరుత్థానపు శక్తి ఉంటుందో అక్కడ మరణము నిలవ జాలదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, when you are resurrected, మీరు ఎప్పుడైతే పునరుత్థానులు అవుతూ ఉన్నారో, for example, when Lazarus was brought back to life, లాజరు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి బ్రతికినప్పుడు he died again. ఆయన మరలా చనిపోయాడు. Are you understanding that? అర్థమవుతుందండి. But when you are dealing with a resurrection power, కానీ పునరుత్థానపు శక్తితో మీరు వ్యవహరిస్తూ ఉన్నప్పుడు you never die again. ఇక మీరు మరలా ఎన్నడూ You చనిపోరండి. never die again. ఇక మరలా ఎన్నడూ చనిపోరు. Where there is resurrection power, ఎక్కడైతే పునరుత్థానపు శక్తి there ఉంటున్నదో is no more death. అక్కడ మరణం ఎంత మాత్రమును లేదు. That's why Jesus is never going to die again, అందుకని యేసు మరలా చనిపోడండి. because he was resurrected from the dead. ఎందుకనగా ఆయన మరణమును గెలిచి పునరుత్థానుడై లేచి ఉన్నాడు. Number 9, 9వ మాట, healing. స్వస్థత. Healing. Isaiah 53 and verse 5 says that by his stripes we are healed. యెషయా 53:5లో అతడు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత కలుగుచున్నది. Everyone say, I am healed. నేను స్వస్థత పొంది Say, ఉన్నాను. I am healed by the stripes of Jesus. From the top of my head. Everyone put your right hand on your head. Say, from the top of my head to the soles of my feet, I declare I am healed, totally healed, free from sickness, free from disease, free from viruses, free from infections. Whom the Son has healed is healed indeed. In Jesus' name. Amen. Amen. కుమారుడు ఎవరినైతే స్వస్థపరిచి ఉన్నాడో వారు స్వతంత్రులై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Number 10. 10వ మాట, You are delivered from the kingdom of darkness. అంధకార సంబంధమైన రాజ్యంలో నుండి మీరు విడిపింపబడి ఉన్నారు. Stop worrying about what the devil can do to you. కాబట్టి సాతానుడు మీకు ఏం చేస్తాడో అనే చింతించడం ఆపివేయండి. He is a defeated foe. అతడు ఓడిపోయిన వాడై I ఉన్నాడు. want to remind you once again, మరి ఒక్కసారి మీకు జ్ఞాపకం on చేస్తున్నాను. this resurrection Sunday, ఈ యొక్క పునరుత్థాన దినమున the devil has been defeated once and for all. అపవాది ఒకేసారికి నిత్యత్వమునకు వాడు ఓడిపోయి ఉన్నాడు. Never be afraid of what the devil can do to you. అపవాది మీకు ఏదో చేస్తాడని మీరు భయపడకండి. He is defeated. వాడు ఓడిపోయి He ఉన్నాడు. is powerless. వాడికి శక్తిహీనుడై ఉన్నాడు. Colossians 1:13 says this, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం for 13వ he has వచనం rescued us from the kingdom of darkness and transferred us into the kingdom of his dear son. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా He చేసెను. did not say he will rescue us. You have been rescued. ఏదో ఒక దినాన విడుదల చేస్తానని చెప్పట్లేదు, మీరు విడుదల చేయబడి ఉన్నారు. Rescued from the kingdom of darkness. అంధకార సంబంధమైన రాజ్యంలో నుండి. Now, he did not leave you in the wilderness. ఆయన మిమ్మల్ని అరణ్యంలో విడిచిపెట్టలేదండి. How many of you know the story of Israel? ఇశ్రాయేలు ప్రజల కథ ఎంతమందికి When they తెలుసండి? came out of Egypt, వారు ఐగుప్తు నుండి they బయటకు were వచ్చినప్పుడు wandering around in the wilderness. వారు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. We have a far better covenant. మనకు శ్రేష్టమైన
నిబంధన We ఉన్నది. live under the new covenant. మనము నూతన నిబంధన క్రింద Not ఉంటున్నాం. only are we rescued from the kingdom of darkness, అంధకార సంబంధమైన అంధకారంలో నుండి విడుదల పొందడం but మాత్రమే we are కాదు, immediately transferred into the kingdom of his son. వెంటనే తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయబడ్డాం. You are not waiting on the promised land, you are living in the promised land. వాగ్దాన భూమి కొరకు మీరు ఎదురు చూడట్లేదు, కానీ మీరు వాగ్దాన భూమిలో నివాసం చేస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. See, in the promised land, you are not waiting on God to do something for you. వాగ్దాన భూమిలో దేవుడు ఏదో మీ కొరకు చేయుటకు మీరు వేచి ఉండట్లేదు. Religion will tell you to wait for God. మతము చెప్తూ ఉంది యెహోవా కొరకు ఎదురు చూడమని. God is the one that is waiting on you. దేవుడే నీ పట్ల ఎదురు చూస్తూ ఉన్నాడు. The sooner you realize this మరి మీరు ఇది గుర్తించిన and వెంటనే you begin to walk by faith, విశ్వాసముతో మీరు నడిచిన you will వెంటనే take possession of everything that belongs to you. నీకు చెందిన సమస్తమును స్వాధీనపరచుకుంటావు. And I declare that this month, the month of resurrection, is the month you will take possession. కాబట్టి ఈ నెల పునరుత్థానపు నెలగా ఉన్నది గనుక మీరు అన్నియు స్వాధీనపరచుకుంటారు. Now clap your hands and receive it. ఇప్పుడు చప్పట్లు కొడుతూ మీరు ప్రభుని మహిమపరచండి, Hallelujah. స్వీకరించండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Number 11. 11వ You are అంశము. redeemed from the curse of the law. ధర్మశాస్త్రమును శాపము నుండి మీరు విమోచింపబడి ఉన్నారు. Galatians 3:13. గలతీయులకు రాసిన పత్రిక 3వ The అధ్యాయం Bible 13వ says వచనం. Christ has redeemed you from the curse of the law, having become a curse for us. For it is written, cursed is everyone that hangs on the tree. కాబట్టి మ్రాను మీద వేలాడిన వారు శాపగ్రస్తుడై ఉన్నాడు. క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. Hallelujah. Hallelujah. The Bible says Christ has redeemed. క్రీస్తు మనల్ని విమోచించి ఉన్నాడు. He will not redeem you in the future. ఏదో భవిష్యత్తులో ఆయన విమోచిస్తాడని He కాదండి. has redeemed you. ఆయన నిన్ను విమోచించి ఉన్నాడు. Christ has redeemed you from the curse of the law. క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి నిన్ను విమోచించి Now ఉన్నాడు. let me give you a side note. ఇప్పుడు మీకు ఒక మాటనిస్తాను. Galatians 5:1. గలతీయులకు రాసిన పత్రిక 5వ Not అధ్యాయం only 1వ are వచనం. you redeemed from the curse of the law, మరి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మాత్రమే విడుదల పొందుకోవడం the కాదు. Bible says, Galatians chapter 5 and verse 1, the Bible says, so Christ has truly set us free. Now make sure that you stay free and don't get tied up again in slavery to the law. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును అను కాడి క్రింద చిక్కుకొనకుడి. Not only are you redeemed from the curse of the law, you are redeemed from living under the law. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచింపబడడం మాత్రమే కాదు, కానీ ధర్మశాస్త్రం అనే కాడి క్రింద మీరు జీవించట్లేదు. Every kind of curse, you are out of it. You are redeemed from it. ప్రతి శాపము నుండి మీరు బయటపడి ఉన్నారు. If you are a child of God, మీరు దేవుని బిడ్డలైతే, if you believe in the Lord Jesus Christ, ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే, remember this. ఈ మాటను You గుర్తుంచుకోనండి. are blessed. మీరు ఆశీర్వదింపబడి ఉన్నారు. And what God has blessed, దేవుడు ఆశీర్వదించిన దానిని no man can curse, ఏ మానవుడు no శపించలేడు. woman can curse, ఏ స్త్రీ శపించలేదు. no demon can ఏ curse, దెయ్యము కూడా the శపించలేదు. devil himself cannot curse. అపవాది తానే కూడా Why? శపించలేడు. Because the God is the one that declared and said that you are blessed. ఎందుకనగా మీరు ఆశీర్వదింపబడి ఉన్నదని ప్రకటించినది దేవుడేనండి. Somebody say, I am blessed. నేను ఆశీర్వదింపబడి ఉన్నానని Number చెప్పండి. 12. 12ది Kingship and authority. రాజరికము అధికారము. Romans chapter 5 and verse 17. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ The వచనం. Bible says బైబిల్ సెలవిస్తూ ఉన్నది. that through the gift of righteousness we will reign in life as one through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా కృప బాహుల్యమును నీతి దానమును పొందిన వారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. That means we are supposed to reign as kings. మనము రాజులుగా ఏలుబడి చేయాలండి. That means you are supposed to decree a thing, అనగా మీరు ఒక మాటను శాసించాలి, command a ప్రకటించాలి. thing, ఒక మాటను ఆజ్ఞాపించాలి. live like Jesus, యేసు వలె జీవించండి. operate like Jesus. యేసు వలె పని చేయండి. You're supposed to speak like Jesus యేసు వలె మీరు మాట్లాడాలి. and see the results of Jesus in your life. యేసు ఫలితాలను చూచినట్లే మీరును ఫలితాలు చూడాలి. Say this out loud. Say, I reign I reign as a king as a king in life in my life through Christ Jesus. through Christ Jesus. Hallelujah. Hallelujah. Ephesians chapter 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 2, 2వ అధ్యాయము verse 1 says this. మొదటి వచనం ఈ రీతిగా చెప్పుచున్నది. When he has made alive who were dead in trespasses and sins, in which you once walked according to the course of this world. That means at one time you were in sin and you walked according to the course of the world. ఒకప్పుడు మీరు అపరాధముల చేత చచ్చిన వారై ఉండి ఈ లోక మర్యాద చొప్పున మీరు నడిచి ఉన్నారు. Verse 4.
4వ వచనము. But he says, but God, who is rich in mercy, because of his great love with which he loved us, even when we were dead in trespasses, made us alive together with Christ, and raised us up together, and made us sit together in the heavenly places in Christ Jesus. That means not only are you supposed to reign in life, you are supposed to have the position that Jesus Christ currently has right now. చూడండి, ఏలుబడి చేయటం మాత్రమే కాదు, కానీ క్రీస్తు ఎలాగైతే పరలోక సంబంధమైన స్థలంలో స్థానమును కలిగి ఉన్నాడో అదే స్థానమును మీరును కలిగి ఉండాలి. Now, do you see that word together? సహా I said, do అని you see the word చూడండి. together? So the Bible is saying, బైబిల్ సెలవిస్తూ ఉన్నది, when Christ was raised from the dead, మరి క్రీస్తు మృతులలో నుండి లేపబడినప్పుడు you were also raised from the dead మీరు కూడా మృతుల నుండి లేపబడి ఉన్నారు. and made us. ఆయన మనల్ని చేసి ఉన్నాడు. Made who? ఆయన మనకి ఏం ఉపకారం who? చేశాడు? ఎవరికి Now, చేశాడు? who is the us? మనకు అంటే మనము అంటే ఎవరండి? You and who? నువ్వు ఇంకా You and who? You and? You and? You and? You and? So wherever Jesus is, so are you. కాబట్టి యేసు ఎక్కడ ఉన్నాడో నీవు కూడా అక్కడే ఉన్నావు. ఆమేన్. Wherever Jesus is, so are you. కాబట్టి యేసు ఎక్కడైతే ఉన్నాడో నీవును అక్కడే Wherever ఉన్నావు. he is seated, so are you. ఆయన ఎక్కడైతే కూర్చొని ఉన్నాడో నీవును అక్కడే The కూర్చొని Bible ఉన్నావు. says you are a joint heir. బైబిల్ సెలవిస్తుంది మీరు ఆయనకు సహవారసులై That ఉన్నారు. means his position is your position. ఆయన స్థానమే నీ స్థానమై ఉంటున్నది. His authority is your ఆయన authority. అధికారము నీ అధికారమై ఉన్నది. Hallelujah. Hallelujah. So kingship and authority is your portion. కాబట్టి రాజరికము అధికారము నీ భాగమై ఉంటున్నది. I'm almost done. Give me a few minutes. కొన్ని నిమిషాలు ఇవ్వండి. Number 13. 13 అంశము Wealth and riches. ఐశ్వర్యము సంపద. Somebody say wealth ఐశ్వర్యము and riches. మరి ధనము. 2 Corinthians 8 and 9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. The Bible says, బైబిల్ సెలవిస్తూ for ఉన్నది, you know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sake, everyone say my sake. నా నిమిత్తము. So for your sake he became poor, that you through his poverty might be made. Now he's not talking about spiritual riches. ఇది ఆత్మీయమైనటువంటి ధనము ఐశ్వర్యం గురించి మాట్లాడట్లేదండి. I want you to understand, every person under the sound of my voice, I want you to నా understand. స్వరం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తేటగా అర్థం చేసుకోవాలి. Jesus became sin యేసుక్రీస్తు పాపముగా మారాడు, that you can be made righteous. నీవు నీతిగా మార్చబడుటకు. He became sickness ఆయన అనారోగ్యమును భరించాడు, so that you can be healed. నువ్వు ఆరోగ్యంలో స్వస్థత And పొందాలని. in the same way, ఆ రీతిగానే with the same grace, అదే కృపతో on the same cross, అదే కల్వరి సిలువలో he became poor, ఆయన నీ నిమిత్తం that దరిద్రుడయ్యాడు, you might be made rich. నీవు ధనవంతునిగా కావాలని. Hallelujah. Hallelujah. I said hallelujah. హల్లెలూయా. Say this out loud. Say, I am the righteousness of God. The righteousness of God. I am I am healed. healed. I am I am rich rich. in Jesus. In Jesus' name. Hallelujah. Amen. Give a loud clap offering unto గట్టిగా Jesus. చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని గణపరుద్దాం. Amen. ఆమేన్. It is time for you to walk in that wealth and riches that God has for you. దేవుడు నీ కొరకు కలిగి ఉన్న ఆ యొక్క ధనములో సంపదలో మీరు నడిచే సమయం ఇదేనండి. To walk in that divine prosperity. ఆ దైవికమైనటువంటి వర్ధిల్లుటలో మీరు నడవాలి. Don't worry about what is happening in the world. లోకంలో ఏం జరుగుతుందో అందును గురించి చింతించకండి. Don't worry about the gas shortages. అయ్యో గ్యాస్ కొరతగా ఉందని ఆలోచించకండి. Don't worry about petrol and diesel shortages. అయ్యో పెట్రోల్ డీజిల్ కొరతగా ఉందని మీరు Don't చింతించకండి. worry about what is happening with the economy. మరి ఆర్థిక పరిస్థితిలో ఉన్న పతనమును గురించి If you చింతించకండి. can learn how to walk by faith, మీరు విశ్వాసముతో నడుచుటని you నేర్చుకున్నప్పుడు will never lack whatsoever in your life. నీ జీవితంలో ఏదైనా సరే అట్టి విషయంలో నీకు కొరత లేమి ఉండదండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Over the last few weeks, గత కొన్ని వారాలుగా since I started talking about the gas shortages and the petrol diesel shortages, మరి గ్యాస్ కొరత గురించి పెట్రోల్ డీజిల్ కొరత గురించి మాట్లాడుతున్నప్పుడు people began to walk by faith. మరి ప్రజలు విశ్వాసంలో And నడిచారండి. we began to see testimonies. మరి అనేక సాక్ష్యాలు చూడగలిగాం. Most recently, I think 2 or 3 days ago, 2-3 రోజుల క్రితము I saw a testimony in one of our WhatsApp groups. ఒక వాట్సాప్ గ్రూప్ లో ఒక సాక్ష్యాన్ని చూశాను. There was a man whose fuel in his car was basically completely gone.
మరి ఒక వ్యక్తి కారులో ఆ యొక్క పెట్రోల్ డీజిల్ తగ్గిపోయి ఉన్నది. He was running or empty. అది ఖాళీగా ఉందండి. He knew he would not be able to reach the destination. మరి గమ్యస్థానాన్ని చేరుకోలేమని వారికి తెలుసు. But he said, ఆయన అన్నాడు, because of what was taught, మరి నేర్పబడిన he said, I will have faith in God. నేను దేవుని యందు విశ్వాసం And ఉంచుతున్నాను. he sent a testimony saying that he was able to drive for over 80 some kilometers on that kind of tank. మరి అలాంటి ఖాళీ ట్యాంక్ ను బట్టి 80 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేశాడండి. Hallelujah. హల్లెలూయా. People were able to receive their gas cylinders at the right time. మరి ప్రజలు గ్యాస్ సిలిండర్ సరి అయిన సమయానికి వారు పొందుకున్నారు. Hallelujah. హల్లెలూయా. See, when you trusted God, మీరు దేవుని యందు నమ్మిక He ఉంచినప్పుడు will always make sure that His children are taken care of. ఆయన ఎల్లప్పుడూ తన బిడ్డల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. There will always be light in Goshen. ఇక ఆ యొక్క గోషెన్లో ఎల్లప్పుడూ వెలుగు There ప్రకాశిస్తూ will ఉన్నది. always be provision in the house of God. దేవుని యొక్క ఇంటిలో సమకూర్పు ఎల్లప్పుడూ ఉంటూ ఉన్నది. Somebody say, I shall not lack. నాకు లేమి కలగదు. Hallelujah. Hallelujah. It is the supernatural work of God in your life. ఇది నీ జీవితంలో దేవుని యొక్క అతీతమైన కార్యమై ఉంటున్నది. Number 14. 14వది, He gives us purpose. ఆయన మనకు ఉద్దేశమునిస్తూ ఉన్నాడు. Ephesians 2:10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం The 10వ Bible వచనం. says He has created us anew in Christ so that we can do good things He planned for us a long time ago. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. This new life that you have been given, కాబట్టి నీకు ఇవ్వబడిన ఆ నూతన జీవము, this new identity you have been given, నీకు ఇవ్వబడిన ఆ యొక్క నూతనమైన this గుర్తింపు, privilege of being reconciled to God, దేవునితో సమాధానపరచబడే ఆధిక్యత, the privilege of having kingship and rulership, రాజరికము, అధికారము, ఏలుబడి చేసే తత్వము, being made the righteousness of God. దేవుని యొక్క నీతిగా నువ్వు చేయబడి ఉన్నావు. These things ఈ విషయాలన్నీ have కూడా, been done ఇవన్నీ కూడా so జరిగిపోయినాయి. కాబట్టి so that you can do the good things that He has planned for you. ఆయన మీ కొరకు ప్రణాళిక వేసినటువంటి సత్క్రియలు చేయుటకు. So once again, the Bible says so that you can do the good things He planned for us long ago. ఆయన వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. Your purpose will be found in Christ Jesus. మీ యొక్క ఉద్దేశము క్రీస్తు యేసునందు కనుగొనబడుతూ ఉన్నది. Your purpose will be found in His life. ఆయన యొక్క జీవితంలో నీ యొక్క ఉద్దేశం కనబడుతూ And I ఉన్నది. pray that many of you, if you are still not sure about your purpose, that you will find your purpose in Christ మీ యొక్క today. ఉద్దేశంలో నిశ్చేత తేటగా మీకు లేనట్లయితే క్రీస్తు యేసునందు మీ ఉద్దేశం ఈ దినం మీరు పొందుకుంటారు. And finally, చివరిగా salvation. రక్షణ. Luke chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయము. When Jesus was dying on that cross, యేసుక్రీస్తు కల్వరి శిలువలో చనిపోతూ there ఉన్నప్పుడు was a thief hanging next to Him. యేసు ప్రక్కన ఒక దొంగ కూడా వేలాడుతూ And ఉన్నాడు. he recognized that He was Lord. మరి యేసు ప్రభువు అని ఆ దొంగ గుర్తించాడు. And he said these words. ఆయన ఈ మాటలు అంటున్నాడు. He says, Lord, remember me when you come into your kingdom. ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. And verse 43. 43వ వచనం. And Jesus said to him, అందుకు యేసు ఆయనతో అన్నాడు, assuredly I say to you, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, today you will be with me in paradise. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని చెప్పాడు. Now the most important thing Jesus came to give us was salvation. యేసుక్రీస్తు అతి ప్రాముఖ్యమైన విషయం మనకి ఇచ్చుటకు వచ్చినది రక్షణ. The resurrection provides us a way into salvation. ఈ యొక్క పునరుత్థానపు శక్తి రక్షణలోనికి ఒక మార్గమును చూపుతూ ఉన్నది. How do you experience this salvation? ఈ యొక్క రక్షణను నువ్వు ఎలా అనుభవించగలవు? The book of Romans chapter 10, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము verses 9 through 11. 9వ వచనం నుండి 11వ వచనం చూసినట్లయితే says, బైబిల్ సెలవిస్తున్నది, For if you confess with your mouth మీరు నోటితో and ఒప్పుకున్నట్లయితే, believe with your heart హృదయంలో విశ్వసించినట్లయితే, that God raised Him from the dead, దేవుడు యేసును మృతులలో నుండి లేపనని నీ హృదయంలో విశ్వసిస్తే, He says you will be saved. నీవు రక్షింపబడదువు. You have to believe this in your heart. ఈ విషయాన్ని నీ హృదయంలో And విశ్వసించాలి. you will have to confess it with your mouth. మరి నీ నోటితో దీనిని ఒప్పుకోవాలి. Not that Jesus is a good man. ఏదో యేసు మంచి వ్యక్తి అని Not కాదండి, that Jesus was a good teacher. లేక యేసు మంచి బోధకుడు అని కాదు, Not that Jesus was a healer. యేసు స్వస్థపరచువాడని ఒప్పుకోవడం Not that కాదు, Jesus was a religious man. లేక యేసు ఒక మతపరమైన No, వ్యక్తి అని what you must ఒప్పుకోవడం కాదు. believe with your heart మీ హృదయంలో విశ్వసించి, is that He was raised from the dead. యేసు
మృతుల నుండి లేపబడి ఉన్నాడని నువ్వు గుర్తించి, In other words, you must believe in the resurrection. అనగా మరో మాటలు చెప్పాలంటే పునరుత్థానంలో నువ్వు If you can విశ్వసించాలి. believe in the resurrection, ఆయన పునరుత్థానంలో నువ్వు నమ్మిక ఉంచినట్లయితే he says, then you will be saved. అప్పుడు నువ్వు రక్షింపబడదువు. You might say, saved from what, Pastor? పాస్టర్ గారండి, వేటి నుండి నేను రక్షింపబడతానండి? What do I need saving from? అసలు నేను వేటిలో నుండి రక్షింపబడాలండి? You will be saved from the punishment for your sin. నీ పాపముల విషయమై ఉన్న శిక్షలో నుండి నువ్వు You రక్షింపబడతావు. will be saved from eternal damnation. మరి నిత్యత్వపు నాశనం నుండి నువ్వు రక్షింపబడతావు. You will be saved from the pit of hell. మరి ఆ యొక్క పాతాళ లోకము నుండి నువ్వు తప్పింపబడతావు. The Bible is very clear in this aspect. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా He చెప్పుచున్నది. says it is appointed for every man once to die. మరి ప్రతి ఒక్కరు కూడా ఒకేసారి చనిపోవాలని నిర్ణయింపబడి And ఉన్నది. after that comes judgment. ఆ తర్వాత తీర్పు వస్తూ ఉన్నది. And you must be sure మరి మీరు నిశ్చయితను కలిగి that ఉండాలి. you are in a place మీరు ఒక స్థలంలో ఉంటే of having peace with God. మరి దేవునితో సమాధానము శాంతిని కలిగి That ఉండాలి. you are in a place మరి ఆ స్థలంలో where you can stand before God దేవుని ఎదుట నిలబడగలగాలి. as the righteousness of God. దేవుని యొక్క నీతిగా నిలబడగలగాలి. Without any shame, ఎలాంటి అవమానం లేకుండా, without any guilt, ఎలాంటి అపరాధ భావం లేకుండా, without any condemnation. ఎలాంటి శిక్ష విధి లేకుండా, Not because you lived a perfect life, ఏదో నువ్వు పరిపూర్ణమైన జీవితం జీవించి ఉన్నావని but కాదు, because you believed in the one that lived a perfect life. పరిపూర్ణమైన జీవితం జీవించిన ఆయనలో నువ్వు విశ్వాసం ఉంచినందున. But how does that work, Pastor? పాస్టర్ గారు, అసలు అది ఎలా పని How can I చేస్తుందండి? just believe in him and everything changes? నేను ఆయనలో విశ్వసించినప్పుడు అన్ని అలా మారిపోతాయండి. This is the goodness of God. ఇదే దేవుని యొక్క మంచితనం అండి. That's why Jesus said, అందుకనే యేసు అంటున్నాడు, I have come that you may have life. నీవు జీవము పొందుకొనున్నట్లుగా నేను వచ్చి ఉన్నాను. I didn't come to demand something from you. నీ యొద్ద నుండి నేను ఏదో బలత్కారం చేసి కోరుకొనుటకు రాలేదు. I did not come to ask you for a sacrifice. లేక ఒక బలియాగము కొరకు నేను రాలేదు. I came to give myself as a sacrifice. నన్ను నేనే త్యాగముగా బలియాగముగా చేసుకొనుటకు వచ్చి ఉన్నాను. And through my sacrifice, నా యొక్క బలియాగము ద్వారా that you will receive eternal life. నువ్వు నిత్య జీవమును పొందుకుంటావు. Now today, ఈ దినము I want you to make a personal decision. మీరు వ్యక్తిగతంగా ఒక నిర్ణయాన్ని తీసుకోనండి. If you are not sure about your eternal home, మరి మీ యొక్క నిత్యత్వపు గృహమును గురించి మీకు నిశ్చయత లేనట్లయితే, as eyes are closed and heads are bowed, అందరము తలలు వంచి కళ్ళు మూసుకొని ఉండగా, in the mighty name of Jesus, యేసు శక్తిగల నామములో I want you to make a decision ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోనండి. concerning your eternity. మరి నీ నిత్యత్వమును అర్థం చేసుకొని, If you do not have a relationship with Jesus, యేసుతో నీకు సరి సంబంధం లేనట్లయితే, if you've never prayed మీరు ఎన్నడూ ప్రార్థన and asked him చేయనట్లయితే, to save you, మరి రక్షించమని అడగండి. today is the day you do నేడే that. రక్షణ దినమును మీరు Today రక్షింపబడండి. is the day of salvation. నేడే రక్షణ దినము కనుక అడగండి. Today is the day of salvation. నేడే రక్షణ దినము. If there is anybody in this place ఈ స్థలంలో ఎవరైనా and ఉన్నట్లయితే, you say, today I want to give my life to Jesus, ఈ రోజు నా జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటున్నానని I want కోరుకుంటే, salvation. నాకు రక్షణ కావాలని I నువ్వు want to కోరుకుంటే, have a right standing with God. నేను దేవుని ఎదుట యథార్థముగా నిలబడతానని As నువ్వు eyes are కోరుకుంటే, closed and heads are bowed, అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ఉండగా, those who want to pray that prayer, I want you to lift your hand. ఎవరైతే ఆ ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నారో మీరు చేయి And పైకెత్తండి. this is between you and God. ఇది నీకును దేవునికి మధ్య ఉన్న విధానం. And I want to pray for you. నేను మీ కొరకు ప్రార్థన If you చేస్తాను. are not sure about your relationship with God, నీ యొక్క సంబంధ విషయంలో నీకు నిశ్చయత లేనట్లయితే, today is the day where you get right with God. నీవు దేవునితో సమాధానపరచబడే దినమైంటున్నది. There is nothing to be ashamed of. మరి దేని గురించి కూడా నువ్వు సిగ్గుపడాల్సిన If అవసరం you are లేదు. in this place, మరి నువ్వు ఈ స్థలంలో ఉంటే make that decision. నువ్వు ఆ నిర్ణయాన్ని తీసుకోనండి. Make that decision. మీరు ఆ నిర్ణయాన్ని For తీసుకోనండి. everyone that has lifted your hands, మీరు చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరు I want you to pray this prayer after me. నా వెనకాల ఈ ప్రార్థన మీరు పలకండి. Say, Heavenly Father, I thank you for Jesus Christ. I repent of my sin. I receive Jesus as the Lord and Savior of my life. Make me new. Thank you for the gift of salvation. I receive it by faith in Jesus' name. Amen. Amen. Hallelujah. Give a loud clap offering unto Jesus. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని గణపరుద్దాం. Everyone that prayed that prayer, ఈ ప్రార్థన చేసిన ప్రతి I want ఒక్కరు to కూడా welcome you into the kingdom of God. మిమ్మల్ని అందరినీ కూడా దేవుని You are రాజ్యంలోనికి now ఆహ్వానిస్తున్నాను. saved.
ఇప్పుడు మీరు You are రక్షించబడి now ఉన్నారు. redeemed. ఇప్పుడు మీరు You are విమోచించబడి now ఉన్నారు. righteous. ఇప్పుడు మీరు దేవుని నీతిగా And you ఉన్నారు. are set free by Jesus Christ. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మీరు స్వతంత్రులుగా చేయబడి And ఉన్నారు. the resurrection power lives on the inside of ఇక ఆ you. పునరుత్థానపు శక్తి మీలో జీవించుచున్నది. Your life is changed forevermore. మీ యొక్క జీవితము నిత్యత్వమునకు Come on, let's give another మార్చబడి clap ఉన్నది. offering unto అందరం Jesus. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని Praise గణపరుద్దాం. be to God. దేవుని నామమునకే స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Amen and amen. ఆమేన్ ఆమేన్. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.